అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు తల్లవం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉంటారు. కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అయితే అందుతుంది. ఈ రోజు మీరు సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంటారు. భాగస్వామ్య అనుభూతి అయితే ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివారు మాత్రము అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాల్లో అయితే వెతకడం అనేది సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. మరి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం సృజనాత్మకతగా పనులు చేయడానికి మంచి సమయంగా ఉంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు పరిస్థితులను బట్టి పనులు చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు జరిగిపోతూ ఉంటాయి. ఆటంకాలు అనేవి తొలగించబడడం సాధ్యమవుతుంది. భావోద్వేగాలను నిర్ణయించటం అనుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా అయితే మరి ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అయితే పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా మరి విజయం అయితే సాధించుకోగలుగుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. మరియు ఈ రోజు సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మరి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైతే మరి మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. స్నేహితుల సహకారం కూడా లభించే అవకాశం ఉంది. దాంతోపాటు సమస్యలు మరి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కూడా మరి బయటపడే మార్గాలు ఎక్కువగా మరి కనిపిస్తున్నాయి. మరి కంప్యూటర్ రంగాల వారికి కూడా మేలైన రోజుగానే ఉంది. ఈ రోజు రాశివాళ్ళు మాత్రం అధికముగా డాక్టర్లకు, సినీ రంగాల వారికి అయితే చాలా లాభాలు అనేవి కలుగుతాయి. రాజకీయ రంగాల వారు శత్రువుల నుంచి జాగ్రత్తగా అయితే మరి ఉండాలి. ముఖ్యంగా మరి ఈరోజు ఈ రాశి వల్ల ఆర్థిక విషయాలలో మరి ఈరోజు మేలు కలగడానికి ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇంట్లో ముఖ్యమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. భావోద్వేగాలలో హెచ్చు తగ్గులు అయితే ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కలిసి ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాల్సి ఉంటుంది. మరి మానసిక పరంగా మరి ఆవేదనను దూరం చేసుకోవడానికి, మరి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు మాత్రము చూసినట్లయితే గనక ప్రాణాయామం చేయట వలన మరియు పేదలకు అన్నదానము చేయట కారణంగా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా కూడా సమస్యలు అనేవి ఒక్కటొక్కటిగా తొలగడం అనేది ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం అధికంగా ధనమును అయితే ఖర్చు పెట్టడం అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సమస్య నుండి బయటపడే మార్గం లభిస్తుంది. ఇంటికైతే అతిథులు రావడం అనేది జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఈ రోజు ధనాన్ని అయితే ఖర్చు చేస్తారు. పెట్టుబడి అనేది ఎక్కువగా పెట్టడం అనేది ఈ రోజు మానుకుంటేనే మంచిది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం భాగస్వామ్యంతో కనిపిస్తూ ఉన్నది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి నెలకొని ఉండడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేయడం అనేది సాధ్యమవుతుంది. ప్రయాణాలకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సహకారం వల్ల సంపద పెరిగే అవకాశం ఉంది. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బంధుత్వంలో సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా సాగుతాయి. వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు, వివాహ యోగ్యంగా ఉన్న వారికి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉంటారు. గర్భిణీ స్త్రీలలో మరి ఎక్కువగా మరి ఈ రోజు చూసినట్లయితే సమస్యలు అయితే తీరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
ఈ రోజు ఎక్కువగా లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 12. లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ కలర్. ఈ రోజు పరిహారం దోష నివారణ కొరకు పెద్ద బాదమాకును తీసుకొని ఆకు మీద గంధం లేదా సున్నముతోటి 2 బీజాక్షరాలను మరి రావి చెట్టు పుల్లతోటి రాయాలి. పైన శ్రీం కింద హ్రీం అని రాసి మధ్యలో ఓం అని రాసి ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. చక్కని మరి జీవితం అనేది అందే అవకాశం ఉంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.